ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు కుజుడు అంటే గురుడు యొక్క కలయిక వల్ల అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి వృషభ రాశిలో కుజుడు గురువు యొక్క సంయోగం అంటే కంజంక్షన్ కావటం, అంటే జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా అంగారకుడు గురువుతోటి వృషభ రాశిలో శుక్రక్షేత్రంలో కలవటము, కుజగురువులు మిత్రులు కావటము, అలానే మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఏదైతే ఈ 45 రోజుల కాలంలో మరి ఇద్దరు మిత్రగ్రహాలు అనేవి శుక్రక్షేత్రంలో కలవటము, గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, కుటుంబకారకుడు, లాభాన్నిచ్చేవాడు, సంతానం సంపత్ప్రదం అన్నారు. సంతానం కలగటం, విద్యనివ్వటం, భోగభాగ్యాలు ఇవ్వటం, సుఖాన్ని ఇచ్చటం, సౌఖ్యాన్ని ఇచ్చటం, గౌరవ మర్యాదలు ఇచ్చే అవకాశాలు ఉండటం. మరి అందువల్లే గురుబలం ఉండాలంటారు. ఏ బలం తక్కువైనా గురుబలం బాగుండాలంటారు. ఈ వీళ్ళకి వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం. గురువు ప్రతి రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని గోచారం చెప్తుంది. కుజగ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా కుజుడు భూ సంబంధమైన విషయాలు, కోర్టు సమస్యలు, అన్నదమ్ములు, అలానే నరదృష్టి, శత్రుదృష్టి, అలానే ల్యాబొరేటరీస్ కానీ, మెడికల్ సంబంధించిన ఫీల్డ్ చేస్తున్న వాళ్ళు కానీ, కెమికల్ కంపెనీస్ కానీ, తగాదాలు, గొడవలు, ప్రమాదాలు, వీటన్నిటికి కూడా ఆస్తిపాస్తులు, అన్నిటికి కూడా కారణం ఏంటంటే అంగారకుడు. ఈ అంగారకుడు ప్రతి రాశి నుంచి కూడా 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే మాత్రమే సుఫలితాన్ని ఇస్తాడు, లేకపోతే నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో గురువు కుజుడు యొక్క సంచారం, అంటే కళత్ర స్థానంలో అర్థం. ఈ స్థానంలో ఉండటం వల్ల గురువు వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? స్త్రీ పురుషులకి వివాహం కాని వ్యక్తులందరికీ కూడా మంచి సంపన్నమైన కుటుంబంలో ఉన్న వ్యక్తి మరియు మంచి ప్రవర్తన కలిగిన భర్త కానీ భార్య కానీ వచ్చే అవకాశాలు ఉండటం, గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న వివాహాలన్నీ కూడా మళ్ళీ మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం, భార్యాభర్తల మధ్యలో అనురాగ బంధం అనేది బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి గురువు వల్ల జరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, అలానే పనులన్నీ కూడా వేగవంతం కావటం, అంటే స్పీడ్ అయ్యే అవకాశాలు, కుటుంబంలో సుపరిణామాలు, విందులు, వినోదాలు, కుటుంబంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా పాల్గొనే అవకాశాలు, ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, నేను చెయ్యాలి అని ఒక పట్టుదలతో దీక్షతోటి వాళ్ళు ఉండటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, వ్యాపారపరంగా లాభాలు, నూతన వ్యాపారాలను ఆహ్వానించవచ్చు, వ్యాపారాలు పెట్టుబడులు పెట్టచ్చు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సినీ నటులకి, రాజకీయ నాయకులు కూడా అనుకూలమైన ఫలితాలు, అలానే ఇక్కడ శారీరక సౌఖ్యము, కంటి నిండా నిద్రపోవటం, అలానే స్త్రీ సుఖం, ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అంటే ప్రయాణాలు చేస్తుంటారు, ప్రయాణాలు చేయడం, రాజకీయ వ్యవహారాల్లో జయం కలగటం, అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రాజకీయ పరిణతి చెందిన వ్యక్తులు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా జయం కలిగే అవకాశం ఉంటుంది, అంటే విక్టరీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అలా ఆరోగ్యం బాగుండటం, తేజస్సు, బలము, అభీష్ట కార్యసిద్ధి, అంటే మనం అనుకున్న అభిష్టాలన్నీ ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి మనసులో, చాలామంది కూడా కొన్ని కోరికలు కోరుతుంటాం. ఆ కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి? హౌ టు డెవలప్మెంట్, నేను ఎప్పుడు డెవలప్మెంట్ చెందుతుంటా, నేను ఏ విధంగా వెళ్ళాలి, నా అభిష్టాలు ఎప్పుడు కూడా ఎలా నెరవేరుతాయి, నేను భగవంతుణ్ణి కోరుకుంటున్నాను, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వచ్చింది, అభీష్ట కార్యసిద్ధి, సంపూర్ణంగా ఆనందం, అంటే కంప్లీట్ హ్యాపీనెస్, ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆనందం అంటే ఏమిటి? నవ్వటం, అంటే నవ్వటం మంచిది.
అంటే నవ్వటం వల్ల భోగం కలుగుతుంది, నవ్వకపోవటం రోగం. అలాగా హ్యాపీగా ఉండటం అనేది చాలా మంచిది. అలాంటి విషయాలు ప్రత్యేకంగా మనం బాగుండాలంటే ఆనందంగా ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారండి? శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అలానే అధికారుల యొక్క అనుగ్రహము, అంటే అధికారుల ద్వారా కొంత అనుగ్రహం లభించే అవకాశాలు ఉంటాయి. ఉదర సంబంధమైన వ్యాధుల విషయంలో జాగ్రత్త ఉండాలి. మగవాళ్ళకు కొంత యాబ్డోమెన్, ఆడవాళ్ళకు గైన్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఆల్రెడీ స్త్రీలు కొంతమంది బాధపడుతున్న వ్యక్తులు కానీ కొంత జాగ్రత్తగా ఉండి గైనకు సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఉండటం చాలా మంచిది. దాంతోపాటు బంధుమిత్రులతోటి మటు కొంత వైరం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే బంధువులు మిత్రులు ఉంటారో వాళ్ళతోటి మితభాషిగా ఉండాలి, అతిగా ఎక్కువగా మాట్లాడకూడదు. మాట్లాడచ్చు, మాట్లాడకపోతే కూడా విరోధం జరిగే అవకాశాలు ఉంటాయి కదా. ఆచితూచి మాట్లాడినట్టు సరే నువ్వు చెప్పిన దానికి రైట్, ఓకే, లౌకిక తత్వంతో ముందుకు వెళ్ళటం మంచిది. అలానే కుటుంబంలో కలతలు రాకుండా కొద్దిగా కాపాడుకోవాలి. అలానే అశుభ వార్తలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బంధువు యొక్క మరణాల విషయంలో కూడా మానసికంగా ఒత్తిడి గురి కాకుండా ఉండటం మంచిది. శ్రమకు గుర్తింపు వచ్చే అవకాశాలు, అలా నూతన వ్యాపారం చేయడానికి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అంటే రకరకాల బిజినెస్ చేయాలనే ఆలోచనతో విదేశాలకు వెళ్ళే అవకాశాలు. అంటే ఇంకా ఎలాంటి పనులు లేట్ అయ్యే అవకాశం ఉందంటారండి? పనులు వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే కోర్టు సమస్యలు కొంత పెండింగ్లో ఉంటాయి. భూ సంబంధించిన విషయాల్లో గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉంటాయి, కొద్దిగా లేటు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ పని కంప్లీట్ అవుతుంది, కొద్దిగా లేటు జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన అవసరాలన్నీ తీరుతాయి వాళ్ళకి. ఏదైతే ఇంపార్టెంట్ వాళ్ళకి మ్యాటర్స్ ఏదైతే ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ టైంలో ఇన్ టైంలో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా. అంటే అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. అనేక మార్గాలంటే ఏంటంటే కొన్ని వేవ్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్లో ఇన్కమ్ అనేది గ్రోత్ కావటం ఎలాగా అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారం చేయొచ్చు, రెండు పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చు. అంటే అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పెండింగ్ పనులన్నీ కూడా వేగవంతం కావటం, పెండింగ్ పనులన్నీ కూడా వేగం పుంజుకుంటాయి. ధైర్య సాహసములు, అలానే కీర్తి, అలానే నూతన వ్యాపారాలు చేయటం అనేది చాలా మంచిది. సంఘంలో కీర్తి ప్రశ్నలు కూడా బాగా పెరుగుతుంది. అలానే విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతోటి పోటీ పరీక్షల్లోనే కాదు మామూలు పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించడం, స్త్రీలకు గౌరవం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భర్త దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ఆస్తిపాస్తులు కానీ ధనం కానీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొంత పనులలో కొంత ఆలస్యం, ఒకటి ప్రమాదాలు, గాయాలు, శరీరంలో రుగ్మతలు పుండ్లు పడకుండా రక్తం ధారగా ఉండకుండా చూసుకోవటం చాలా మంచిది. అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అసలు? దానితో పాటు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన స్త్రీలకి గైనకు సంబంధించిన ఇష్యూసే కాదు, రక్తం బలహీనత లేకపోవటం, అంటే శరీరంలో కరెక్ట్గా రక్తం లేకపోవటం, అలాంటి విషయాల్లో కూడా కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అలానే దానికి కుజుడు సంబంధించిన స్తోత్ర పాలనం చేయటం, పరిహారాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచ స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది. అంటే ఎన్ని రోజులు? అంటే అది మంగళవారం ఉదయం కాలం కానీ సాయంకాలం కానీ చేయటం. అలానే మంగళవారం రాహుకాల దీపం పెట్టడం. తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంగారకాయ విద్య శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. వృశ్చిక రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.